నమస్తే, వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. బీఆర్ఎస్ సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద యుద్ధం ప్రకటించింది, దాడికి దిగుతోంది. నిన్నటి మొన్నటి వరకు తాజాగా కూడా తమ దాటికి తట్టుకోలేక కాలకేయ లాంటి బీజేపీ సోషల్ మీడియా కూడా తోక ముడిచింది. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓ మీటింగ్లో మనకు సోషల్ మీడియా అవసరం లేదు, మన కార్యకర్తలే ఒక్కొక్కరు 10 మందికి తాము చేస్తున్న పథకాలు 10 ఏళ్లలో కేసీఆర్ చేయని పథకాలు ఏడాదిలోనే కాంగ్రెస్ చేసింది అని వాస్తవాల్ని చెప్తే చాలు అని మాట్లాడిన ఆ వీడియోని తీసుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేస్తూ ఉంది. ఏంటంటే మొన్న బీజేపీ తోక ముడిచింది, తాజాగా మా దాటికి తట్టుకోలేక కాంగ్రెస్ కూడా అంటే పీసీసీ చీఫ్ కూడా ఈ మాట మాట్లాడారని ఆ వీడియోని ఉదాహరిస్తూ దాన్ని చూపెడుతూ నిదర్శనంగా పోస్టులు పెడుతున్నారు. అయితే ఇంకో సెక్షన్ మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రింట్ మీడియాని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దాడికి దిగింది. ప్రింట్ మీడియా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు లాంటి పత్రికలు తీసుకున్నది. అంటే 3 ప్రధానమైన పత్రికలు తీసుకుంది. సాక్షిని ఉదాహరించడం లేదు, ఎందుకంటే సాక్షి కొద్దిగా అడపదడప అటు ఇటుగా రాస్తూ ఉంది కాబట్టి సాక్షిని తీసుకోకుండా ప్రధానంగా 3 ప్రింట్ మీడియాలను తీసుకుంది: ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు. అయితే దీంట్లో వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రతిపక్షం మీద దాడికి దిగుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు ప్రజాస్వామ్యమా సిగ్గుపడు, ఆర్టికల్ 16 ప్రకారం భావప్రకటన స్వేచ్ఛకు ఇదొక గొడ్డలి పెట్టు లాంటి చర్య అంటూ వాళ్ళు కొన్ని పోస్టులు పెడతా ఉన్నారు. అట్లాగే ప్రత్యేకంగా ఈనాడుని కూడా మెన్షన్ చేస్తూ రామోజీరావు బతికి ఉన్నప్పుడు ఈనాడు అంతో ఇంతో జర్నలిజం విలువలతో నడిచేది, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్న ప్రభుత్వానికి కరపత్రంగా మారింది అని ఇట్లాంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి ఒక చర్చకు తెరలేపారు, ఒక సంచలనానికి తెరలేపారు. వాస్తవంగా ఇప్పుడు సోషల్ మీడియా బలంగా పునాదులు వేసుకొని చక్కర్లు కొడుతున్న ఈ నేపథ్యంలో వాతావరణంలో మెయిన్ మీడియా మీద కొంత పట్టు రాజకీయాలు మనం వాస్తవం టీవీలో కానీ గడప చెప్తూ వస్తున్నాం. మెయిన్ మీడియాని పక్కన పెట్టేశారు, అందరు సోషల్ మీడియాలోనే పడ్డారు. తాజాగా ఈరోజు వచ్చిన మన పత్రికలో కూడా వాస్తవం డిజిటల్ పత్రికలో కూడా ఆ ముగ్గురు సోషల్ మీడియా చుట్టూ చక్కర్లు కొడుతున్నారని కేసీఆర్, కేటీఆర్, కవిత విషయంలో కూడా ఒక ఆర్టికల్ స్పెషల్ స్టోరీ రాసిన ఉదంతం మన దగ్గర ఉంది. అయితే ఈ తరుణంలో చెప్పొచ్చేది ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి వీటిని చెరబట్టాడు అనేది వాళ్ళ ఉద్దేశం. బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే వాళ్ళు వారియర్స్ కావచ్చు, డబ్బులు ఇచ్చి నడిపిస్తున్న వాళ్ళు కావచ్చు, స్వచ్ఛందంగా చేస్తున్న వాళ్ళు కావచ్చు, కేసీఆర్ అంటే అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, మళ్ళీ కేసీఆర్ సీఎంగా ఉండాలని చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఆ సెక్షన్ మాత్రం కాంగ్రెస్ని, కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అందులో మెయిన్ మీడియాని మెయిన్ మీడియా ప్రింట్ మీడియాని తీసుకొని ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు లాంటి పత్రికలు తీసుకొని దిశ లాంటిది కూడా అట్లాగే సపోర్ట్ చేస్తూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. కానీ 3 ప్రధానంగా సాక్షిని వదిలిపెట్టి ఇప్పుడు ఇది డిస్కషన్కి వస్తూ ఉంది. అసలు అందరూ కూడా ఈ మెయిన్ మీడియా ఇప్పుడు సరే ఒకప్పుడు ఇప్పుడు చేస్తున్న దీన్నే వీళ్ళకే ఇప్పుడు ఎదురుగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే అప్పుడు కేసీఆర్ చేసింది కూడా ఇదే. కేసీఆర్ని కాకబట్టిన పత్రికలన్నీ దాదాపుగా ఒక ఆంధ్రజ్యోతి అటు ఇటుగా మినహాయించేసి, ఆంధ్రజ్యోతి కొద్దిగా బ్యాలెన్స్ పాటిస్తున్నా కానీ అంటే ఇది పార్టీ పత్రికగా ఉన్న వెలుగు మినహాయించేసి మిగతా అంతా మీడియా కూడా అప్పుడు కేసీఆర్, ఈనాడు ఇప్పుడు మెయిన్ ఈనాడునే తీసుకుంటే ఈనాడు కూడా అప్పుడు కేసీఆర్ పాట పడింది. కేసీఆర్ చెప్పు చేతలనే ఉంది, అన్ని పాజిటివ్ స్టోరీసే వచ్చాయి, ఒక్క నెగిటివ్ స్టోరీ కూడా ఈనాడులో రాలేదు. అందరూ ఆశ్చర్యానికే గురయ్యారు. ఈనాడు పత్రిక అంటే ఇట్లా కూడా ఉంటుందా అని ఆశ్చర్యానికి గురైన సందర్భాలు ఆ 10 ఏళ్ల కాలంలో మనం చూసాం. అంటే అప్పుడు చేసిన ఆ కార్యక్రమాలే ఇప్పుడు రేవంత్ కూడా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఏంటంటే ప్రతిపక్షం మీదే యుద్ధం చేస్తూ ఉంది ఇది జర్నలిజము, ఈ మీడియా, ఇది ప్రజాస్వామ్యానికి ఇదే నా ప్రజాస్వామ్యమా సిగ్గుపడు అనే టైప్లో పెడుతున్న దీన్ని అప్పుడు గతంలో కూడా మనం చూసాం. అయితే ఇవంతా పక్కన పెడితే అసలు ఈ మెయిన్ మీడియాలో ఎవరు పట్టించుకుంటున్నారు ఈ వార్తల్ని, వీటిని ఎవరు పట్టించుకుంటున్నారు? సోషల్ మీడియా మీదే దృష్టి పెడతా ఉన్నారు. తక్షణ స్పందన సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి సోషల్ మీడియా మీద దృష్టి పెడతా ఉన్నారు అనేది కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ కేసీఆర్తో పాటు కేసీఆర్, కవిత, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా మీదే ఆధారపడ్డారు. అది యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ప్లాట్ఫామ్స్ ఏమైనా ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద ఆధారపడి ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అయితే దీంట్లో కాంగ్రెస్ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు ఈరోజు మాట్లాడిన ఉదంతం చూస్తూ ఉంటే మనకు సోషల్ మీడియా అవసరం లేదు,
మన కార్యకర్తలు ప్రచారం చేస్తే చాలు అనే దాన్ని కూడా మనం ఇదొక రకమైన వార్తగా చూడొచ్చు. ఎందుకనంటే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మెయిన్ మీడియా కంటే కూడా 100 రెట్లు సోషల్ మీడియానే దోహదపడింది. ఎందుకంటే అప్పుడు ఒక టీమ్గా ఏర్పడి, అంటే కేసీఆర్ పట్టించుకోకపోవడం, జర్నలిస్టులని వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోవడం, ఇవన్నీ కూడా అంటే అన్ని సెక్షన్స్, ఒక జర్నలిజం సెక్షనే కాదు, టోటల్గా అన్ని సెక్షన్లు సఫర్ అయినాయి. ఆయన ఎవరికి చిక్కలేదు, దొరకలేదు, ఎవరికి టైం ఇవ్వలేదు, తను చేసుకుంటూ పోతా ఉన్నాడు కార్యక్రమాలు, ఆ పథకాలు వాటికి వీటికి. అంటే ఎక్కడ కూడా ఎవరికి, అంటే ఒక ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అయితే మాకు అది జరుగుతుంది, మా జీవితాలు బాగుపడతాయి, మేము ఎంతో సంతోషంగా ఉంటామని అన్ని సెక్షన్లు, జర్నలిజం సెక్షన్స్తో పాటు అన్ని రకాల వర్గాల ప్రజలు అనుకున్నప్పటికీ కూడా ఎవరికి కూడా పెద్దగా న్యాయం జరగలేదు. ఒక రైతు బంధు అట్లాంటి వాటిని పెద్ద పెద్ద స్కీమ్స్ పెట్టేసి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఓటు బ్యాంకు పథకాలకు రూపకల్పన చేసి భారీ ఎత్తున నిధులను అటు డైవర్ట్ చేసేసి అభివృద్ధి సంక్షేమం రెండు వైపులా కాకుండా సంక్షేమమే అనే దృష్టితోని పథకాల వైపే పోవడం, అభివృద్ధిని విస్మరించడం, దాని ద్వారా కన్స్ట్రక్షన్ రంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు పడిపోయి చాలా రంగాలు దాని మీద ఆధారపడే వాళ్ళందరూ కూడా అతలాకుతలమైన పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మరింత దిగజారిన పరిస్థితి చూస్తున్నాం. రోజు రోజుకు కూలి పని దొరకని పరిస్థితిలో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంత సంక్షోభంలో కూడా ఉంది. దానికి కారణం కేసీఆర్ తీసుకున్న సంస్కరణలని పేరుతో తీసుకున్న పథకాల అమలు కావచ్చు, రూపకల్పన కావచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా అంతకంటే ఎక్కువ అబద్ధాలు చెప్పి వచ్చిన పథకాల గురించి చెప్పి వచ్చిన రేవంత్ సర్కార్ కావచ్చు. అంతిమంగా జనాలు మాత్రం తీవ్రంగా సఫర్ అయ్యారని మనం చెప్పొచ్చు. మొత్తంగా చెప్పాలంటే సోషల్ మీడియా ఈజ్ పవర్ఫుల్, అప్పుడైనా ఇప్పుడైనా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఒడ్డెక్కిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత సోషల్ మీడియాను లైట్గా తీసుకుంటుంది. అప్పుడు కూడా కేసీఆర్ అట్లాగే తీసుకున్నాడు. తర్వాత వెంటనే కేటీఆర్ కనువిప్పు కలిగి మేము మెడికల్ కాలేజీల మీద దృష్టి పెట్టినాం, కానీ మేమే ఒక 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అధికారంలోకి వచ్చేది వెటకారంగా ప్రజా తీర్పుని ఆయన కించపరుస్తూ మాట్లాడిన ఉదంతం కూడా చూస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆయన అదే చేసుకుంటుండు, సోషల్ మీడియా మీద ఆధారపడ్డాడు. ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ కూడా నిత్యం చూసేది ఫేస్బుక్లో ఎవరు ఏం పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ ఏంది, అదేంది, యూట్యూబ్ వీడియోస్ ఏంది, అన్నీ అవే చూస్తున్న తరుణంలో కాంగ్రెస్ మాత్రం ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియానే నమ్ముకుంది, ఒకప్పుడు కేసీఆర్ నమ్ముకున్నట్టు. కానీ ప్రజలు మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియాని పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. సోషల్ మీడియా తక్షణం ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఫేస్బుక్లో ఏం కామెంట్లు పెడుతున్నారు, ఏం కౌంటర్ వస్తుంది, ఏముంది, వాస్తవాలు ఏందనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉన్నాయి, బ్రేకింగ్ న్యూస్ కంటే స్పీడ్గా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ చర్చ జరుగుతున్న ఈ తరుణంలో ఒక వేలు చూపిస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ని, మిగతా వేలు వాళ్ళనే చూపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఆ ప్రభుత్వం, ఆ బీఆర్ఎస్ పార్టీ పాలన అలా కొనసాగింది అప్పుడు. అవన్నీ మనం ఇంకా మర్చిపోలేదు.